ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నేనైతే పక్కా కొలతలతో అయితే ఈ వీడియోలో చూపిస్తానన్నమాట. ఎవరికైనా రాకపోతే చూసి చేసుకోండి. వేడి వేడి అన్నంలో ఉసిరికాయ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. నాకు అండ్ మా నాన్నకైతే ఉసిరికాయ పచ్చడి చాలా అంటే చాలా ఇష్టము. సో, అందుకని జెప్పేసి మేము ప్రతి సంవత్సరం గూడా 2 కేజీలు కానీ లేదంటే 3 కేజీల వరకైతే ఉసిరికాయ పచ్చడి పెట్టుకుంటామనమాట. అయితే ప్రాసెస్‌లోకెళ్ళే ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో మెంతులు, ఆవాలు వేసైతే వేయించుకోండి. దోరగా వేయించుకున్న తర్వాత వాటినైతే పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోండి. రెండో స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ఆయిల్‌నైతే హీట్ చేసుకోండి. ఈ లోపైతే ఉసిరికాయలని కడిగి నీట్‌గా పొడి క్లాత్ తీసుకొనైతే తుడుచుకొని పెట్టుకోవాలనమాట. లేదనుకుంటే కొంచెం సేపు ఎండబెట్టుకొని కూడా తుడిచిపెట్టుకోవచ్చు. అలా చేస్తే ఏంటి అంటే ఎక్కువ రోజులు పచ్చడి నిల్వ ఉంటుంది. 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు కూడా పచ్చడైతే నిల్వ ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువుంటాయనమాట. ఈలోపు మనం తినేస్తాం అనుకోండి అది వేరే విషయము. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది కదా! హీట్ అవ్వగానే కొంచెం కొంచెం ఉసిరికాయలని తీసుకొనైతే ఇలాగ చూయించిన విధంగా అయితే వేయించుకోండి. అవైతే కొంచెము మనకి కలర్ అనేది చేంజ్ అవుతాయన్నమాట. అలా అవ్వగానే మనమైతే పక్కనకైతే పెట్టేసుకోండి. మళ్ళీ మిగిలిన ఉసిరికాయలని కూడా చూయించిన విధంగా అయితే వేయించుకోవాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఉసిరికాయ పచ్చడిలో చింతపండుని కూడా యాడ్ చేసైతే ఉసిరికాయ పచ్చడి అయితే పెడతారనమాట. బట్ మేము చింతపండు ఎక్కువ తినం కాబట్టి మేమైతే చింతపండు అయితే యాడ్ చేయట్లేదు. ఒకవేళ మీకు కావాలంటే మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము ఆల్రెడీ చల్లార్చి పెట్టుకున్న ఆవాలు, మెంతులనైతే మిక్సీ పట్టేసుకొని పొడిలాగా చేసేసుకున్నాము. అండ్ ఇక్కడ మిగిలిన ఉసిరికాయలని కూడా అమ్మ అయితే వేయించేసి అయితే బౌల్‌లోకైతే తీసేసుకుంటున్నారనమాట. మీరు ఉసిరికాయ పచ్చడి పెట్టుకున్నారా లేదా అనేది కామెంట్ చేసైతే చెప్పండి. ఇప్పుడైతే సీజన్ అయితే నడుస్తుంది కదా! ఇంకా పెట్టుకోకపోతే మీరు కూడా పెట్టుకోండి. ఇక్కడైతే ఉసిరికాయల్లో ఆవపిండి అయితే కలుపుకుంటున్నామనమాట. ఉసిరికాయలనేది మనకి వేడిలో తీసాం కాబట్టి ఆ వేడి చల్లారిన తర్వాత మాత్రమే మీరు కూడా కలుపుకోండి. ఒకవేళ మనం కేజీ తీసుకున్నామంటే కనుక కేజీకి 100 గ్రాములు ఉప్పు, కారం అయితే సరిపోతుంది. 2 కేజీలైతే డబుల్ చేయండి క్వాంటిటీని. స్టవ్ ఆన్ చేసి ఇక్కడైతే వెల్లుల్లినైతే వేసుకొని వేయించుకోవాలనమాట. అలాగే ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర కూడా వేసి వేయించుకోవచ్చు. ఇలా వేయించుకున్న తర్వాత దాన్నైతే మనం చూయిస్తున్న విధంగా అయితే కలుపుకోండి. ఆ పేస్ట్‌ని అదంతా కూడా ఇక్కడ అమ్మ అయితే కలుపుతున్నారనమాట. ఇక్కడైతే నేనైతే మీకు 2 టిప్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఉసిరికాయలని బాగా హీట్ చేసి అంటే వేయించుకుంటాం కదా! అలా హీట్‌లో ఉన్నప్పుడే మనం కారం కానీ, ఉప్పు కానీ, ఆవు పిండి కానీ కలపకూడదు. అలా కలిపితే గనక పచ్చడి త్వరగా పాడైపోతుంది. సెకండ్ టిప్ ఏంటి అంటే మనము ఏదైతే ఆయిల్‌లో వేయించుకున్నామో ఉసిరికాయలు, ఆ ఆయిల్ కూడా బాగా గోరువెచ్చగా అవ్వాలనమాట. అది కూడా ఎక్కువ హీట్‌లో ఉన్నప్పుడు మనం కనుక ఉసిరికాయల్లో వేస్తే పచ్చడి త్వరగా పాడైపోవడానికి ఛాన్సెస్ ఎక్కువున్నాయి. మీకెలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ చేసి చెప్పండి.